అండి బేసిక్గా మన వాళ్ళకు ఉన్న ఫీలింగ్ ఏంటంటే భవిష్యత్తులో అక్కడ ఒక హైటెక్ సిటీ అవుతుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని కల్పించారు. ఇప్పుడు ఒక మంచి పని చేశారు, అక్కడ ఇన్స్టిట్యూషన్స్ అన్న పెట్టడం వల్ల ఆ చదువుకునే వాళ్ళు వీళ్ళు రావడం వల్ల కొంత ఫ్లోటింగ్ ఉంది ఆ హైకోర్టు వీటి వల్ల. భవిష్యత్తులో ఇంకా హాస్పిటల్ అవి కూడా పెడతా ఉంటున్నారు కదా, కొంత ఫ్లోటింగ్ నడుస్తుంది టూరిజం అది పెడితే కనుక. ఇప్పటికిప్పుడు పరుగులు పెట్టకపోవచ్చు కానీ ముందు ఒక టూరిస్ట్ స్పాట్ లాగా, ఆ తర్వాత ఫ్యూచర్లో జాగ్రత్తగా సెట్ అయితే ఒక హైటెక్ సిటీ లాగానో వైజాగ్ లాగానో తయారవ్వాలన్నటువంటి కోరిక ప్రజల్లో కూడా ఉంది బలంగా, కాబట్టి నడిచిపోతుంది. అంటే ఈ 39 అంతస్తుల టవర్లు 49 అంతస్తుల టవర్లు మాక్సిమం రూపాన్ని తీసుకొచ్చేస్తారు ఈ 3 ఏళ్ళ. ఖచ్చితంగా అయిపోతుంది నాకు తెలిసి. ఇప్పటికే చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 29 నాటికి ఆ అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవి పూర్తి చేసేస్తారు, రోడ్డు పూర్తి చేసేస్తారు, దెన్ ఇట్స్ ఎనఫ్. మిగతాది జనం రావటం, వీళ్ళకి ఆ రైతులకు ప్లాట్లు ఇస్తే వాళ్ళు అమ్ముకుంటే ఆ తర్వాత అది మేము వస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్తారు వీళ్ళు, అది ఆటోమేటిక్గా నడుస్తుంది. ఇంకా అప్పుడు మావి గన్లో జగన్ గన్లు అన్ని పక్కకు జగన్ వచ్చేటప్పుడు ఆ విజయవాడ గుంటూరు కలపడం అది వీళ్ళు కలపట్లేదు కాబట్టి జగన్కి అది ఎప్పటికీ అడ్వాంటేజ్. అది అంటే కలిపిది ఏమంటే మధ్యలో కన్స్ట్రక్షన్స్ రావాలి కొత్తగా, అట్లా కాదు కదా. కలపడం అంటే ఇదంతా ఒక ఊరు అవ్వాలి కదా. 29 గ్రామాల ఊరిని ఎవడనుకుంటాడు డెవలప్మెంట్ అనేది. కాబట్టి విజయవాడ గుంటూరు కలపాలి, వీళ్ళు ఇది కన్స్ట్రక్ట్ చేస్తే పొద్దున్న జగన్ రావాలని అప్పుడు కోరుకుంటారు. అది కూడా కలిపితే డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది అనేది, అది నడుస్తుంది.